ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుండి 7th యూనిట్ సముద్ర శాస్త్రం గురించి అయితే నేర్చుకుందామండి. టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, మీకు టెక్స్ట్ బుక్స్ కన్నా లేకుంటే విజయవాడలో మీకు ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకుంటే మీరే ఎప్పుడైనా మీ సమయం అన్ని కల్పించుకున్నా సరే టెక్స్ట్ బుక్స్ కొనడానికైతే ట్రై చేయండి. ఇది మనకు విజయవాడలో లెనిన్ సెంటర్ అని బుక్ స్టాల్స్, అదంతా ఆ స్ట్రీట్ అంతా కూడా బుక్ స్టాల్సే అంటండి. సో మీరు అక్కడికి వెళ్ళి మనకు టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అనేవి ఇలా మనకు జిరాక్స్ రూపంలో ఇచ్చారు. జిరాక్స్ అంటే అసలు ఎక్కడే కానీ సేమ్ టెక్స్ట్ బుక్ ఉన్నట్టే ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు క్లాసెస్ అన్నీ చేస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టెక్స్ట్ బుక్స్ లాగానే ఉంటాయి. కవర్ పేజ్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చింటారు. కవర్ పేజ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి సెకండ్ ఇయర్కి ఉంటుంది ఈ బుక్. అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి. ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చారని డిఎస్సి సిలబస్ ప్లస్ ఇక్కడ ఉండే సిలబస్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకున్న తర్వాతే బుక్ అనేది తీసుకుంటే బెటర్ అవుతుంది. ఇక్కడ ఎడిషన్ కూడా మనకేమి ఇవ్వలేదండి. తెలుగు అకాడమీ హైదరాబాద్ అని ఉంది, ఎడిషన్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఇదంతా మీరు థింక్ చేయకోకుండా ఇక్కడ సిలబస్ బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ అనేది కొంటే బాగుంటుందండి. అండ్ దీనికి ఒక ప్రైస్ చూసుకుంటే కాస్ట్ మనకు 252 ఉందండి. సెకండ్ ఇయర్ బుక్ వచ్చేసి 272 ఉంది. సో మీకు ఎవరైనా దగ్గరగా ఉంటే బుక్స్ని అయితే కొనడానికైతే ట్రై చేయండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సముద్ర శాస్త్రము, ఓషియానలిజం అంటారు కదా. సో ఈ టాపిక్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్, సముద్రాల యొక్క ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, దాని యొక్క లవణ్యత, తరంగాలు ఉంటాయి కదా అవి, పోటుపాటలు, సముద్ర ప్రవాహాలు కానీ సముద్ర వనరులు కానీ నిక్షేపాలు, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ కన్నా మీకు నచ్చినైతే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే చూడండి. ఇంట్రొడక్షన్ పార్ట్ చూసుకుంటే నిర్వచనం ప్లస్ పరిధి. సముద్రాల భౌగోళిక విస్తరణ, సముద్ర గర్భ నిమ్నోన్నత లక్షణాలు, జలక్షారణ మనకు గుణం కానీ, ఉష్ణోగ్రత విస్తరణ, సముద్ర ప్రవాహాలు, ఆటుపోటులు, తుఫానులు, సునామీలు, ఈ యొక్క సముద్ర వనరులు, నిక్షేపాల గురించి మనకు సముద్ర శాస్త్రం వివరిస్తుంది. దేనిని గురించి అండి? సముద్రాల యొక్క విస్తరణ, భౌగోళిక విస్తరణ, సముద్ర గర్భంలో ఉండే లక్షణాలు ఏంటి, మనకు జలక్షార గుణం ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ప్రవాహాలు ఎలా ఉంటాయి, ఆటుపోటులు, తుఫాన్లు, సునామీలు, వీటన్నిటి గురించి అయితే ఈ సముద్ర శాస్త్రము వివరిస్తుంది. ఎవ్రీథింగ్ కూడా మనకు వివరిస్తుంది. అలాగే మనకు సముద్రాల మీద మనం డిపెండ్ అయ్యి ఉంటాం. ఎందుకు? జనాభా పెరిగే కొద్దీ మానవుడు తన అవసరాల కోసం ఆధారపడతాడు సముద్రాల పైన. ఎందుకంటే తన ఆహారం కోసం సముద్రాలపై ఆధారపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆధునికంగా యంత్ర సహాయంతో, మెషిన్ సహాయంతో చేపలు వేట చేయడం కానీ, టెక్నాలజీ యూజ్ చేసుకొని సముద్రాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. మానవుడు తన ఆహారం కోసం సముద్రాలపై ఆధారపడడం అనేది పెరుగుతుంది. ప్రజెంట్ చూసుకుంటే యంత్ర సహాయంతో చేపల వేట అనేది జరుగుతుంది. అలాగే టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రాల నుండి ఈ యొక్క కరెంటును అయితే ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మనకు సముద్రాల గురించి అయితే. నెక్స్ట్, శక్తి వనరులైన చమురు, సహజ వాయువులు కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే అయితే దొరుకుతాయి. ఇది కాకుండా అంటే ఈ చమురు, సహజ వాయువులు ఈ రెండు కాకుండా మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్ వంటి లోహాల ధాతువులు భూతలాలలో లభ్యమవుతున్నాయి. అంటే ఈ చమురు, సహజ వాయువులు కాకుండా ఈ మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్ వంటి లోహాలు కూడా లభ్యమవుతున్నాయి. ప్రజెంట్ మనం యూస్ చేసే అంటే మన వంటలలో ఆహారానికి ఉపయోగించే ఈ ఉప్పు కూడా సముద్రాల నుండే తయారవుతుంది. సమస్త జీవరాశులు రక్తంలో ప్రవహించేది కూడా ఉప్పు నీరే. మానవుల ఆహారంలో సుమారు 17% మాంసకృతులు సముద్రాల నుండి దొరుకుతాయి. ప్రాణవాయువు ప్రపంచ వాతావరణంలో 25% వరకు సముద్రంలోని ఆల్గే ఫ్లైటోప్లవం మూలంగా లభిస్తుంది. దేని మూలంగా ఈ ఆల్గే అనేది లభిస్తుందంటే ఫ్లైటోప్లవం అనే మూలంగా అయితే లభిస్తుంది. అలాగే మనకు సముద్రాలలో అప్పుడప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం కానీ తగ్గడం కానీ లేకుంటే పీడనాల వల్ల కానీ ఈ యొక్క వ్యత్యాసాల వల్ల కూడా మనకు తుఫాన్లు అనేవి సంభవిస్తాయి కదా. ఆ తుఫానులు సంభవించినప్పుడు మానవునికి
అపార నష్టం అనేది కలుగజేస్తుంది. అది మనకు కానీ ధన ఆస్తి నష్టం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క భూకంపాలు సంభవించినప్పుడు, సునామీలు ఏర్పడినప్పుడు ఈ సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి వీటి యొక్క నివారణకు చూసుకుంటే సునామీ, తుఫాన్లు హెచ్చరిక కేంద్రాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క హెచ్చరిక కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మనకు ఈ నష్టాలు అనేవి జరగకోకుండా కాపాడుకోవచ్చు. అండ్ దానికి అని కాకుండా సముద్ర శాస్త్ర పరిధి కూడా విశాలంగా విస్తరించింది. మానవుడు సముద్రజీవి కాకపోయినప్పటికీ సముద్రాలను అంతర్జాతీయ సరిహద్దులుగా రవాణాగా ఉపయోగిస్తున్నాడు. సో ఇది కంప్లీట్గా మనకు సముద్రాల గురించి అయితే నిర్వచనం అండి. నెక్స్ట్ సముద్రాల యొక్క విస్తరణ ఏ విధంగా ఉందంటే, జలభాగాలు భూమి చేత పరివృత్తమైనప్పుడు సముద్రాలని అంటారు. జలభాగాలు భూమి చేత పరివృత్తమైనప్పుడు సముద్రాలనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనకు బాల్టిక్ సముద్రం, మధ్యధర సముద్రం, కాస్పియన్ సముద్రం, అరేబియా సముద్రము మొదలైనవి. ఖండాల మధ్య భాగంలో జలభాగాలను మహాసముద్రాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఖండాల మధ్య భాగంలో ఉండే జలభాగాలనే మహాసముద్రాలు అంటారు. భూగోళ వైశాల్యంలో 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు 70.78% అంటే 361 మిలియన్ చదరపు కిలోమీటర్ జలావరణము విస్తరించి ఉంది. ఈ యొక్క భూగోళ వైశాల్యంలో ఎంతవరకు ఎన్ని మిలియన్స్ చదరపు కిలోమీటర్లు మనకు ఈ జలావరణం విస్తరించి ఉందండి? 500 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 70.78% అంటే 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఈ జలావరణం అనేది విస్తరించి ఉంది. ఓకేనా, డన్. మరి ఈ ఐదు జలభాగాలు ఏంటి? మనకు ఈ జలభాగాన్ని 5 సముద్రాలుగా అయితే విభజించారు కదా. అందులో ఫస్ట్ వన్ పసిఫిక్ మహాసముద్రం, సెకండ్ అట్లాంటిక్, థర్డ్ హిందూ మహాసముద్రం, ఫోర్త్ ఆర్కిటిక్, ఫిఫ్త్ అంటార్కిటిక్. ఇలా 5 మహాసముద్రాలు విభజించారు. మొదటి 3 సముద్రాలు అంటే మొదటి 3 మహాసముద్రాలు విస్తీర్ణము మొత్తం జల విస్తీర్ణంలో సుమారుగా 90% ఉంది. అంటే మనకి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము ఈ 3 సముద్రాలు కూడా విస్తీర్ణము ప్లస్ జల విస్తీర్ణంలో ఎంత పర్సంటేజ్ వరకు అయితే ఉందండి? 90% వరకు అయితే ఉంటుంది. అండ్ సముద్రాల యొక్క విస్తరణ మరొకసారి పరిశీలించినట్లయితే ఉత్తర దక్షిణ గోళాలలో వివిధ అక్షాంశాల ప్రాంతాలలో ఎంతో అటవక్రంగా విస్తరించి ఉన్నాయి. ఉత్తరార్ధగోళ విస్తీర్ణంలో 61%, దక్షిణార్ధగోళ విస్తీర్ణంలో సుమారు 81% సముద్రాలు ఆవరించున్నాయి. ఉత్తరార్ధగోళంలో ఎంత ఉందండి? 61%. అలాగే దక్షిణార్ధగోళంలో అయితే సుమారు 81% సముద్రాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మహాసముద్రాల విస్తీర్ణము ప్లస్ అత్యధిక లోతు అనే దాని గురించి అవుతారు. చూడండి, ఇక్కడ సముద్రం వచ్చేసి పసిఫిక్ అండి. పసిఫిక్ మహాసముద్రము దాని యొక్క విస్తీర్ణం కన్నా చూసుకుంటే ఇక్కడ మీకు అర్థమవడానికి కోసం అయితే నేను రాస్తానండి. 17,96,88,000 యొక్క విస్తీర్ణం అనేది ఉంటుంది. నెక్స్ట్ లోతుగా చూసుకుంటే మీటర్లలో 11,520 మీటర్లు ఈ పసిఫిక్ విస్తీర్ణము ప్లస్ లోతు అయితే ఉంటుంది. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం కన్నా చూసుకుంటే 10,65,00,000 అయితే ఉంటుందండి. మరి లోతు చూసుకుంటే 9,219 మీటర్లు అయితే ఉంటుంది. థర్డ్ హిందూ మహాసముద్రం మనకు 7,49,17,000 7,49,17,000 యొక్క విస్తీర్ణము ప్లస్ లోతు చూసుకుంటే 7,455 మీటర్లు అయితే ఉంటుంది. సో ఇది మనకు మహాసముద్రాల యొక్క విస్తీర్ణము ప్లస్ అత్యధిక లోతు. నెక్స్ట్ ఈ ఆర్కిటిక్, అంటార్కిటిక్ కూడా వీటిలో భాగాలుగా గణించడం అయితే జరిగింది. సముద్రాల యొక్క లోతును బాగా చూడాలి. ప్రతి ధ్వని గభీరత మాపకం ఏకో సౌండింగ్ ద్వారా కొలుస్తారు. ధ్వని గభీరత మాపకం అనే దాని ద్వారా కొలుస్తారు. ఏకో సౌండింగ్ ద్వారా కొలుస్తారు. ఈ యొక్క సముద్రాలు సరాసరి యొక్క లోతు మీటర్లలో చూసుకుంటే 3,800 మీటర్లు అయితే ఉంటుంది. సముద్రాల యొక్క సరాసరి లోతు 3,008 మీటర్ల లోతు అయితే ఉంటుంది. సముద్రము విస్తీర్ణంలో చూసుకుంటే సుమారు 82.5 విస్తీర్ణం వచ్చేసి 2,000 నుంచి 6,000 మీటర్ల లోతునైతే కలిగి ఉంటుంది. విస్తీర్ణంలో చూసుకుంటే
సుమారు 82.5% విస్తీర్ణం అంటే 2000 నుండి 6000 యొక్క మీటర్ల లోతు అయితే కలిగి ఉంటుంది. ఇది 3 మహాసముద్రాలలో కూడా డిఫరెంట్గా ఉంటుంది. 3000 మీటర్ల కంటే లోతులో ఉన్న సముద్ర విస్తీర్ణము అట్లాంటిక్ మహాసముద్రంలో 65%, అలాగే పసిఫిక్ మహాసముద్రంలో 82%, హిందూ మహాసముద్రంలో 81% వరకు అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ మహాసముద్రాలలో అతి పెద్దది ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. మహాసముద్రాలలో అతి పెద్దది పసిఫిక్ మహాసముద్రం. దీని యొక్క అత్యధిక లోతు మేరియన్ జపాన్ వద్ద అనేది కలుస్తుంది. దీని యొక్క అత్యధిక లోతు ఎక్కడ కలుస్తుంది అంటే జపాన్ వద్ద, మేరియన్ అనే ఒక జపాన్ వద్ద అయితే ఉంటుంది. అలాగే ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యధిక లోతు ఎక్కడ ఉంటుందంటే పోర్ట్రిక్ అనే దగ్గర ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతు పోర్ట్రిక్ దగ్గర అయితే ఉంది. అలాగే హిందూ మహాసముద్రం చూసుకుంటే జావా అనే దగ్గర అయితే ఈ అత్యంత లోతుగా అయితే ఉంటుంది. సముద్రాలలో ఎక్కడైనా 3 వైపుల విశాల భూభాగం ఆక్రమిస్తే దానిని అఘాతం అంటారు. 3 వైపులా విశాలమైన భూభాగం, భూమి అంటే భూభాగము ఆక్రమిస్తే దానిని అఖాతం అంటారు, బే అంటారు. అదేగన ఎక్కడైనా సరే భూభాగంలో సముద్ర భాగం ప్రవేశిస్తే దానిని సింధు శాఖ, గల్ఫ్ అంటారు. 3 వైపుల భూభాగం ఆక్రమిస్తే అఖాతము, అలాగే భూభాగంలో సముద్ర భాగం అనేది ప్రవేశిస్తే దానిని సింధు శాఖ, గల్ఫ్ అంటారు. మరి ఈ సముద్రాల యొక్క ఉష్ణోగ్రతలు చూసుకోండి. సముద్రాలు అనేవి ఆలస్యంగా వేడెక్కి మెల్లగా అనేవి చల్లబడతాయి. బట్ సముద్రాలు వేడెక్కడం ప్రధానంగా మనకు టూ టైప్స్ అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే సూర్యుని నుంచి వచ్చే వికిరణం అంటే రేడియేషన్ ఉంటుంది కదా, శక్తిని ప్రత్యక్షంగా గ్రహించడము. సంవహనం, సముద్ర అంతర్భాగం నుండి పరోక్షంగా ఉష్ణాన్ని గ్రహించడం. ఇలా మనకు 2 రకాలుగా అయితే సముద్రం వేడెక్కుతూ ఉంటుంది. నెక్స్ట్, సముద్రాలు చల్లబడడానికి అంటే ఉష్ణోగ్రతను కోల్పోవడం కూడా 3 విధాలుగా అయితే జరుగుతుంది. ఈ యొక్క సముద్రాలు అనేవి చల్లబడడానికి అంటే టెంపరేచరు ఒక్కోసారి కోల్పోతుంటుంది. అలా 3 విధాలుగా అయితే జరుగుతుందంట. అది ఏంటంటే సముద్ర ఉపరితలం నుండి వేడి అనేది వెనుకకు వికిరణం చెందడం ద్వారా, సంవహన క్రియ ద్వారా, ఆవిరి చెందడం ద్వారా, ఇలా ఈ 3 రకాలుగా ఒక్కోసారి ఈ సముద్రాలు అనేవి చల్లబడతాయి అంటే టెంపరేచర్ అనేవి కోల్పోతాయి. భూభాగము అలాగే నీరు సమానంగా సౌరశక్తిని పొందినప్పటికీ భూభాగము త్వరగా నీటి కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. సూర్యశక్తిని పొందినప్పటికీ కూడా భూభాగం అనేది త్వరగా నీటి కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భూభాగ సాంద్రత 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూభాగ సాంద్రత కంటే మనకు 2.5 రెట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రాలలో ఉష్ణోగ్రతలు వచ్చేసి 290 సెంటీగ్రేడ్ కంటే మించదు. సముద్రాలలో టెంపరేచర్ ఎలా ఉంటుందండి? 291 సెంటీగ్రేడ్ కంటే మించదు, అంటే తగ్గదు. మరి సముద్రాలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి పొందలేకపోతున్నాయి. దానికి రీజన్స్ ఏంటి ఇక్కడ ఇచ్చారో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సముద్రాల నుండి ఎప్పుడు నీరు ఆవిరిగా మారడము, సూర్యకిరణాలు నీటి లోపలికి కొంత దూరం ప్రసరించి ఎక్కువ భాగాన్ని వేడి చేయడం. థర్డ్ వన్ పవనాలు సముద్ర ప్రవాహాలు నీటిని నిలకడగా ఉండనియవు. ఫోర్త్ సూర్యకిరణాలు సముద్ర ఉపరితలం నుండి ఎక్కువగా పరావర్తనం చెందడం ద్వారా. ఫిఫ్త్ వన్ సముద్ర జీవరాశుల యొక్క చలనం. ఈ 5 రీజన్స్ కూడా సముద్రాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను పొందకపోవడానికి కారణాలు. సముద్రాలలో ఉష్ణోగ్రతలు మళ్ళీ విస్తరణ అనేవి 2 టైప్స్ అయితే ఉంటుంది. సముద్రాల యొక్క టెంపరేచర్ అనేది విస్తరణ అనేది మళ్ళీ 2 రకాలుగా అయితే ఉంటుందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సముద్ర ఉపరితల క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ. సెకండ్ వన్ వచ్చేసి ఊర్ధ్వ ఉష్ణోగ్రతల విస్తరణ. లెసన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. క్లాస్ అనేది లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా మీరు చూడండి. మీకు ఇన్ కేస్ చూడడానికి టైం లేదనుకోండి, నైట్ టైం బెటర్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో అయినా మీరు చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది మీకు కూడా. సో క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ వచ్చేసి ఊర్ధ్వ ఉష్ణోగ్రతల విస్తరణ. ఫస్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ఫేస్ టెంపరేచరు.
సెకండ్ వచ్చేసి వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. క్షితిజ ఇక్కడ సమాంతర, ఇక్కడేమో ఊర్ధ్వ ఉష్ణోగ్రతల విస్తరణ. ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే ఈ యొక్క క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ ఎలా ఉంటుందంటే సముద్ర ఉపరితల క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత క్రింద తెలిపిన రీజన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ రీజన్స్ అంటే ఫస్ట్ వన్ అక్షాంశాల మీద ఆధారపడతాయి, అలాగే సముద్ర ప్రవాహాలు, పవనాలు, భూ పరివేష్టిత సముద్రాలు, ఇలా 4 రకాలుగా అయితే ఈ యొక్క హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ఫేస్ టెంపరేచర్ అనేవి డిపెండ్ ఉంటాయి. మరి ఈ అక్షాంశాలు దేని గురించి ఇస్తారు చూడండి. అయనరేఖ అధిక పీడన మండలంలో గరిష్టంగా ఎంత ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయి? 33 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అయితే ఉంటుంది. ఎక్కడ? అయనరేఖ అధిక పీడన మండలంలో గరిష్టంగా 33 డిగ్రీస్ అయితే టెంపరేచర్ ఉంటుంది. మరి ఈ ప్రాంతం నుండి ధ్రువాల వైపు కానీ ప్లస్ భూమధ్య రేఖ వైపు వెళ్ళే కొద్ది ఈ టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ధ్రువాల వద్ద చూసుకుంటే అంటే ధ్రువాల వద్ద 1.7 డిగ్రీ సెంటీగ్రేడ్స్, భూమధ్య రేఖ ప్రాంతంలో సుమారు 26.7 డిగ్రీస్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ధ్రువాల దగ్గర ఎంత ఉంటుంది? 1.7. మరి ఇక్కడ భూమధ్య రేఖ దగ్గర అండి 26.7 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా పడినప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రత మనకు వర్షపాతం వల్ల ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ అంటే ఇక్కడ మీకు మార్క్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా పెన్సిల్తో వేసినవి. థర్డ్ టైం వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక క్లిప్ అయితే చేశాను, వస్తుంది కదా అనేసి కంటిన్యూ చేసి ఉంటే నెక్స్ట్ క్లిప్ 20 మినిట్స్ అంటే ఎస్టర్డే వీడియోకి సేమ్ ప్రాబ్లం, టుడే చేసిన వీడియోకి సేమ్ ప్రాబ్లం. వీడియో ఏమో మంచిగా రికార్డ్ అవుతుంది బట్ వాయిస్ అనేది క్లియర్గా లేదు. అస్సలు మ్యూట్ ఎక్కువ వాయిస్ కానీ ఏది కానీ లేదండి. రీజన్ ఏదో కూడా ఇప్పటికీ తెలియట్లేదు. ఓన్లీ మన ఫోన్స్గా లేకుంటే ఇతరుల ఫోన్స్లో కూడానా అనేది. సర్లేండి అది ఎంత ఎందుకు ఇప్పుడు. సెకండ్ వన్ చూడండి, సముద్ర ప్రవాహాలు. ఉష్ణ శీతల జల ప్రవాహాలు అవి పయనించే ప్రదేశంలోని ఈ ఉష్ణోగ్రతలు అనేవి ప్రభావితం చేస్తాయి. ఉష్ణ శీతల జల ప్రవాహాలు అవి పయనించే ప్రదేశంలోని ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తాయి. ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం వల్ల బ్రిటిష్ దీవులలోని నార్వే ప్రాంతంలో 10 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఎక్కువ అయితే ఉంటుంది. ఎక్కడ? ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం వల్ల ఈ యొక్క బ్రిటిష్ దీవుల నార్వే ప్రాంతంలో. అలాగే ఈ ప్రభావం అనేది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుందంటే వింటర్ సీజన్లో కనిపిస్తుంది, శీతాకాలంలో కనిపిస్తుంది. లాబ్రడర్ శీతల జల ప్రవాహాల వల్ల అట్లాంటిక్ సముద్ర పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి. లాబ్రడర్ శీతల జల ప్రవాహాల వల్ల ఈ అట్లాంటిక్ సముద్ర పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే కాలిఫోర్నియా శీతల ప్రవాహం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలోనూ, బెంగువేలా శీతల ప్రవాహం వల్ల దక్షిణ ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. కాలిఫోర్నియాలో అంటే ఈ యొక్క ప్రవాహం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాలు పశ్చిమ తీరంలో ప్లస్ ఈ బొంగువేల శీతల ప్రవాహం వల్ల దక్షిణ ఆఫ్రికా పశ్చిమ తీరంలో టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ పవనాలు చూడండి. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల కాలిఫోర్నియా తీరము, ఆఫ్రికాలోని మొరాకో తీరంలో ఎక్కువ వేడి వర్షపాతం అనేవి కలిగి ఉంటాయి. ఈ యొక్క వ్యాపార పవనాలు 15 నుండి 35 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఉన్న ఖండాల పశ్చిమ తీర ప్రాంతంలోని నీటిని అవి వీచే దిశగా నెట్టడం వల్ల ఆయా ఖండ తీర సముద్రం అడుగు భాగం నుండి నీరు అనేది పైకి ఉబుకుతుంది. సో దీని ఫలితంగా పశ్చిమ తీర సముద్రంలో ఉష్ణోగ్రత తూర్పు తీరం కంటే తక్కువగా ఉంటుంది. దీని యొక్క ఫలితంగా అంటే ఇక్కడ ఉండే ఫలితంగా ఈ పశ్చిమ తీర సముద్రంలో ఉష్ణోగ్రత తూర్పు తీరం కంటే తక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ భూ పరివేష్టిత సముద్రాలు చూడండి. భూమధ్యరేఖ ప్రాంతంలోని భూ పరివేష్టిత లేదా పాక్షిక భూ పరివేష్టిత సముద్రాలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలోని భూ పరివేష్టిత లేదా పాక్షిక భూ పరివేష్టిత యొక్క సముద్రాలలో అత్యధికంగా ఉష్ణోగ్రత అనేది ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రము 38 డిగ్రీ సెంటీగ్రేడ్స్, మధ్యధర సముద్రం పారసిక సింధు శాఖలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్ర సముద్రంలో అలాగే మధ్యధర సముద్రం లేదా పారసిక సింధు శాఖలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందాక ఈ చెప్పిన 4 పాయింట్స్ అన్నీ కూడా క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ. సో ఇది మనకు వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ కనుక చూసుకుంటే సముద్ర ఉష్ణోగ్రత లోతుకు వెళ్ళిన కొద్దీ తగ్గుతుంది. సముద్ర ఉష్ణోగ్రత లోతుకు వెళ్ళే కొద్దీ దాని టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో ఈ యొక్క తగ్గుదల రేటు అన్ని లోతులలో ఒకే విధంగా అయితే ఉండదు. 2000 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రత శీఘ్రగతిన తగ్గి దీనికి దిగువ మాత్రము దాదాపు స్థిరంగా అయితే ఉంటుంది. అంటే 2000 మీటర్స్ యొక్క లోతు వరకు టెంపరేచరు ఎక్కువగా తగ్గడం అయితే దీని యొక్క మాత్రము అంటే దీనికి దిగువ అంటే అండర్ ఉంటుంది కదా, దాదాపు స్థిరంగా అనేది ఉంటుంది. దాదాపు మనకు సముద్రాలలో ఎంతవరకు 80% నీటి ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా 4.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ కంటే తక్కువగా ఉంటుంది. దాదాపు సముద్రాలలోని 80% నీటి ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా 4.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ కంటే తక్కువగా ఉంటుంది. మరి ఈ అట్టడుగు నీరు ధ్రువ ప్రాంతం నుంచి వచ్చిన అతి శీతల జలమే. అంటే ఈ యొక్క ధ్రువ ప్రాంతాల నుంచి వచ్చిన చాలా చల్లనైన శీతల జలం. మరి మార్నే అనే శాస్త్రజ్ఞుడు సేకరించిన దత్తాంశాల ప్రకారము వివిధ లోతులలో సరాసరి ఉష్ణోగ్రతలని ఇలా ఉన్నాయనేసి ఈ పట్టికలో ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క శాస్త్రజ్ఞుడు ఈ మార్నే అనే ఆయన లోతుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఉండే టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి అయితే వివరించారు. సో చూడండి, ఇక్కడ లోతు మీటర్లలో ఇచ్చారు, అలాగే టెంపరేచర్స్ సెంటీగ్రేడ్స్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, భూమధ్య రేఖ నుండి ధ్రువాలు వైపు వెళ్ళే కొద్దీ ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఊర్ధ్వ ఉష్ణోగ్రత తగ్గుదల రేటులు అనేవి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ తగ్గుదల రేటు భూమధ్య రేఖ వద్ద ధ్రువాల కంటే అధికంగా ఉంటుంది. ఇక్కడ ఈ భూమధ్య రేఖ దగ్గర భూపరివేష్టిత సముద్రాలలో ఉష్ణోగ్రతలు అలాగే మహాసముద్ర ఉష్ణోగ్రతలకు చాలా భిన్నంగా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ సాలినిటీ, లవణీయత గురించి అయితే చూద్దాం. ఈ యొక్క సముద్రపు నీటిలో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం బ్రోమైడ్ మొదలైనవి అన్నీ కూడా లవణాలు అయితే ఉన్నాయి. సో మనము వీటిలో తినే ఉప్పు సోడియం క్లోరైడ్, మనం తినే ఉప్పు హెచ్చు శాతంలో ఎంత కలిగి ఉంటుందండి? 77.8% కలిగి అయితే ఉంటుంది. అందువల్ల సముద్రం అనేది నీరు ఉప్పగా ఉంటుంది. ఎందుకు? సోడియం క్లోరైడ్ మనం తినే ఉప్పు 77.8% ఉండడం వల్ల సముద్రంలో నీరు అనేది ఉప్పగా ఉంటుంది. ఈ ఉప్పదనాన్నే సాలినిటీ, లవణీయత అంటారు. ఓకేనా? సముద్రాలలో కలిసే నదులు శిలల నుంచి ప్రవహించినప్పుడు అవి శైథిల్య క్రియ వల్ల అనేక లవణాలను గ్రహించి మళ్ళీ సముద్రంలోకి చేరుతాయి. ఈ నిరంతరం సముద్రపు నీరు ఆవిరిగా మారుతూనే ఉంటుంది, కానీ లవణాలు మాత్రం మిగిలిపోతాయి. ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్నే ఈ లవణీయతగా చెప్పవచ్చు. ఎక్కడ అంటే 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్నే లవణీయతగా చెప్పవచ్చు. ఈ సముద్రపు నీటిలో 21 గ్రామ్స్ లవణాలు కరిగి ఉన్నట్లయితే దాన్ని లవణీయత పర్సంటేజ్ 21% అని చెప్పవచ్చు. సముద్రపు నీటిలో ఎంతవరకు మనకు లవణాలు ఉండాలి? 21 గ్రాములు అయితే ఉంటే లవణీయత కూడా 21% అని చెప్పవచ్చు. అంటే సగటున 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత ఉన్నట్లయితే దానిని సామాన్య లవణీయత అంటారు. ఎలా? ప్రతి 1000 గ్రామ్స్ యొక్క వాటర్లో 35 గ్రామ్స్ ఈ యొక్క సాలినిటీ ఉన్నట్లయితే దానిని నార్మల్ సాలినిటీ అంటారు, సామాన్య లవణీయత అంటారు. నెక్స్ట్, లవణీయత విస్తరణ ఎలా ఉంటుందంటే సముద్రాలన్నిటిలో కూడా
ఈ శాలినిటీ అంటే లవణీయత అనేది ఒకే మాదిరిగా విస్తరించలేదు. అంటే ఒకే సముద్రంలో కూడా వివిధ స్థలాలలో ఒకే మాదిరిగా అయితే ఉండదు. సముద్రపు అడుగు భాగం నీటిలో కంటే సముద్రపు పై భాగంలో నీటి లవణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సముద్రపు అడుగు భాగంలో కంటే నీటి యొక్క ఉపరితలం పైన నీటి లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఆయనరేఖ ప్రాంతాలలో ఈ శాలినిటీ అనేది సుమారుగా 39% అయితే ఉంటుంది. ఎక్కడ అండి? ఆయనరేఖ ప్రాంతాలలో చూసుకుంటే ఈ యొక్క శాలినిటీ అనేది సుమారుగా 39% అయితే ఉంటుంది. ఈ రేఖల నుంచి ఉత్తరము దక్షిణ వైపుల వెళ్ళే కొద్దీ సముద్రాలలో శాలినిటీ అనేది తగ్గుతుంది. అంటే ఈ రేఖలు ఉంటాయి కదా, ఆయన రేఖ, ఈ రేఖల నుండి ఉత్తరము దక్షిణ వైపుకు పోయిన కొద్దీ సముద్రాలలో ఈ శాలినిటీ అనేది తగ్గుతుంది, లవణీయత తగ్గుతుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో ఆవిరి అయ్యే నీటి పరిమాణం కంటే వర్షపాతం వల్ల సంభవించే నీటి పరిమాణం తక్కువ. కాబట్టి ఈ ప్రాంతంలో సగటు లవణీయత ఎంత ఉంటుంది? 34% అయితే ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో ఆవిరయ్యే నీటి పరిమాణం కంటే వర్షపాతం వల్ల సంభవించే నీటి పరిమాణము తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో అంటే ఈ భూమధ్యరేఖ ప్రాంతంలో మ్యాక్సిమం మనకు శాలినిటీ ఎంత ఉంటుందంటే 34% అయితే ఉంటుంది. సమశీతోష్ణ మండల ప్రాంతంలోనూ అలాగే ధ్రువ ప్రాంతాలలోనూ ఈ శాలినిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రాంతాలలో మెయిన్గా ఎక్కువగా వర్షపాతం వల్ల అలాగే నదులు సముద్రాలలో కలవడం వల్ల ఈ మంచు అనేది కరగడం, నీటిలో కలవడం వల్ల ఈ శాలినిటీ అనేది తక్కువగా ఉంటుంది, లవణీయత తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువగా వర్షపాతం ఉంటుంది, ప్లస్ నదులు సముద్రంలో కలవడం ద్వారా ఈ యొక్క ధ్రువ ప్రాంతం నుండి మంచు అనేది కరిగి మళ్ళీ ఆ నీరు అనేది సముద్రంలో కలవడం వల్ల ఈ లవణీయత అనేది తక్కువగా ఉంటుంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాలలో 20% అయితే ఉంటుంది. భూ పరివేష్టిత సముద్రాలలో లవణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. భూమి నలువైపుల నుంచి ఆవరించి ఉండడం వల్ల ఇతర సముద్రాల నీటితో మిళితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మధ్యధర సముద్రంలో జిబ్రాల్టర్ సంధి వద్ద 36.5, దీనికి తూర్పున సిరియా సంధి వద్ద 39%, ఎర్ర సముద్రం దక్షిణ తీరంలో 36.5% అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యధర సముద్రంలో జిబ్రాల్టర్ సంధి వద్ద ఏమో 36.5%, దీనికి తూర్పున ఉన్న సిరియా సంధి వద్ద అయితే 39%. మరి ఎర్ర సముద్ర దక్షిణ తీరంలో చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా 36.5% అయితే ఉంటుంది. మరి ఈ పెర్షియన్ సింధు శాఖలో లవణీయత అనేది 36% నుండి 41% మధ్య అయితే ఉంటుందంట. ఈ ఖండాంతర్గత సముద్రాలలో సరస్సులలో నీటి బాష్పీకరణము నీరు బయటికి పోవడానికి అవకాశం లేనందువల్ల నదులు తీసుకువచ్చే లవణాలు అనేవి ఎక్కువ అవుతాయి, అధికమవుతూ ఉంటాయి. పశ్చిమ ఆసియాలోని జోర్డాన్ దేశంలో గల మృత సముద్రంలో అంటే డెడ్ సీ అంటారండి, ఈ అత్యధిక శాలినిటీ అనేది ఉంటుంది. ఎంతవరకు అయితే ఉంటుంది? ఇక్కడ 237% వరకు అయితే ఉంటుందంట. ఇక్కడ పశ్చిమ ఆసియాలోని యొక్క జోర్డాన్ దేశంలో మృత సముద్రంలో అత్యధిక లవణీయత 237% అయితే ఉంటుంది. మరి ఒకే సరస్సులోని వివిధ ప్రాంతాలలో లవణీయత అనేది తేడాలైతే భేదంగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇక్కడ కాస్పియన్ సముద్రం ఉత్తర భాగంలో 14% ఉంటే తూర్పు భాగంలో కరబగస్ సింధు శాఖ వద్ద 170% ఉంది. అంటే డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా. సేమ్ సముద్రంలో ఉత్తర భాగంలో చూసుకుంటే 14 ఉంది, తూర్పు భాగంలో కరబగస్ అనే సింధు శాఖ వద్ద 170% వరకు అయితే ఉంటుంది. అలాగే నీరు ఆవిరిగా మారడం వల్ల వర్షపాతం తక్కువగా ఉండడము, ఇతర నీరు కలవలేకపోవడం వల్ల అధిక లవణీయతకు ప్రధాన కారణాలుగా కూడా చెప్పవచ్చు. అంటే ఎక్కువ లవణీయతకు ప్రధాన కారణాలుగా అయితే చెప్పవచ్చు. ఎందుకండి? నీరు ఆవిరిగా మారడం, వర్షపాతం తక్కువగా ఉండడము, ప్లస్ ఇతర నీరు అనేది కలవకపోవడం వల్ల ఎక్కువ శాలినిటీకి అయితే రీజన్స్గా అయితే చెప్పవచ్చు. సో ఇదండి కొన్ని సబ్ టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగింది.
అంటే మనకు సముద్ర శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ఎలా ఉంది, టెంపరేచర్స్ ప్లస్ సాలినిటీ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో తరంగాలు, పోటుపాటులు, ఈ యొక్క సముద్ర ప్రవాహాలు, వనరులు ఏంటి, నిక్షేపాలు ఏంటి, దాని గురించి కంప్లీట్గా అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే వీడియో అనేది లెంగ్తీగా అవుతుందండి. సో క్లియర్గా చెప్పడం వల్ల క్లాస్ అనేది లెంగ్తీగా అవుతుంది. సో లవణీయత అంటే ఈ 3 సబ్ టాపిక్స్ మాత్రమే నేను డిస్కస్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మరిన్ని యూస్ఫుల్ మన క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.